ఇండియన్ బ్యాడ్మింటన్ టీమ్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ ప్రస్తుతం మనతో ఉన్నారు. సో, కోటక్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ స్టార్ట్ అయింది. సో, ఈ టోర్నమెంట్ ఎట్లా ఉంది? యంగ్ ప్లేయర్స్‌కి ఎట్లా బెనిఫిట్ అవుతుందనేది ఆయన మాటలోనే తెలుసుకుందాం. గోపీచంద్ గారు, సో కోటక్ మహేంద్ర ఏదైతే బ్యాడ్మింటన్ టోర్నమెంట్ చాలా ఇయర్స్‌గా చేస్తున్నారు. సో, ఎట్లా బెనిఫిట్ అవుతుంది యంగ్ ప్లేయర్స్‌కి? దీని గురించి ఏం చెప్తారు? అంటే ఈ కోటక్ జూనియర్ ఇంటర్నేషనల్ ఏదైతే ఉందో ఇది ఓవరాల్‌గా మన యంగ్ ప్లేయర్స్ ఎవరు వాళ్ళకి ఇంటర్నేషనల్ ప్లేయర్స్‌తోని ఆడే అవకాశం దొరుకుతుంది. అదే గాకుండా ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఎంట్రీస్ రావాలంటే మనకి ర్యాంకింగ్ పాయింట్స్ ఇంపార్టెంట్. సో, ఇలాంటిది మన హైదరాబాద్‌లో టోర్నమెంట్ చేసుకోవటం వల్ల మన లోకల్ ప్లేయర్స్‌కి గానివ్వండి, మన ఇండియా ప్లేయర్స్‌కి గాని అందరికీ ఒక మన దేశంతో తక్కువ ఖర్చుతోటి ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ ఆడే అవకాశం దొరుకుతుందనే ఉద్దేశంతో ఈ టోర్నమెంట్ తీసుకోవటం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే మనకి చైనీస్ తైపే, మలేషియా, థాయిలాండ్ అలాగే కెనడా అట్లా మంచి పార్టిసిపేషన్ వచ్చింది. సో, మన ప్లేయర్స్‌కి ఒక మంచి అడ్వాంటేజ్ అవుతుందని నేను భావిస్తున్నాను. ఓకే. అయితే ఓవరాల్‌గా హైదరాబాద్ ఒక స్పోర్ట్స్ హబ్‌గా ఉంది. నాట్ ఓన్లీ బ్యాడ్మింటన్, అన్ని స్పోర్ట్స్ కూడా. గవర్నమెంట్ రీసెంట్‌గా కూడా ఈ స్పోర్ట్స్ పాలసీలు తెలంగాణ గవర్నమెంట్ ప్రకటించింది. అంటే నియోజకవర్గానికి ఒక స్టేడియం గానీ, స్పోర్ట్స్ ఫెసిలిటీస్ పెంచడం గానీ. సో, దీని గురించి మీరు ఎట్లా చెప్తారు యాస్ ఎ కోచ్‌గా? అంటే చాలా మంచి ఇనిషియేటివ్ అండి. అంటే మనకి తెలంగాణలో మనకి ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక స్కూల్ గానీ, లేకపోతే ఒక స్టేడియం గానీ రావటం, అంటే స్పోర్ట్స్ స్కూల్ గానీ, స్టేడియం గానీ అండ్ ఈజ్ ఎ ఫెంటాస్టిక్ ఐడియా. అలాగే మనకి మన వెదర్ చూసుకున్నా, లేకపోతే మన హిస్టరీ మనకి మంచి క్రికెటర్సు, లేకపోతే హాకీ ప్లేయర్సు, టెన్నిస్ వాళ్ళు, ఇప్పుడు బాక్సర్సు, షూటర్సు, బ్యాడ్మింటన్ ప్లేయర్స్ ఇలా ఒక మంచి హిస్టరీ ఉన్న స్పోర్ట్స్. మనకి ఇంతకుముందు ఫుట్బాల్‌లో మంచి ప్లేయర్స్ తెచ్చేవాళ్ళు. సో, ఇంత మంచి కల్చర్ ఉన్న ప్లేస్‌ని మనం ఎంకరేజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో, ఐ యామ్ వెరీ హ్యాపీ. మనకి అంటే ఒకటే ఏదో చెప్పకుండా ఒక స్టేడియం కడుతున్నామని చెప్పకుండా ఒక స్పోర్ట్స్ పాలసీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, అలాగే గ్రాస్ రూట్ లెవెల్ స్పోర్ట్స్ అండ్ స్పోర్ట్స్ పాలసీ. సో, ఇలాంటివి అన్నీ కలుపుకొని ఒక నిర్దిష్టమైన ప్రణాళికతోటి గవర్నమెంట్ ముందుకెళ్ళటం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఓకే. గత కొన్నేళ్లుగా స్పోర్ట్స్ కల్చర్ మెల్లిగా పెరుగుతుంది ఇండియాలో. ఎస్పెషల్లీ పేరెంట్స్ కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. లాస్ట్ టైం అంతకుముందు ఒక డెకేడ్, 2 డెకేడ్స్ బిఫోర్ ఎవరు కూడా స్పోర్ట్స్ పట్ల అంతగా పేరెంట్స్ ఎప్పుడు చూసినా చదువు, ర్యాంకింగ్స్ ఇయే చూసేవారు. సో, ఇప్పుడు క్రమంగా కల్చర్ పెరుగుతుంది. పేరెంట్స్‌కి మీరిచ్చే మెసేజ్ ఏంటి? అంటే మనకి రాబోయే రోజుల్లో అంటే ఇంతకుముందు లక్కీగా మన పేరెంట్స్ గానీ, గ్రాండ్ పేరెంట్స్ గానీ కొంచెం ఒక మాదిరిగా ఫిజికల్ ఎక్సర్సైజ్ చిన్నప్పటి నుంచి ఉండేది కాబట్టి అండ్ ఆల్సో ఫుడ్ గూడా అండ్ సేఫ్ కాలుష్యం కూడా కొంచెం తక్కువ ఉంది కాబట్టి జనరల్ హెల్త్ అనేది ఒకటి బాగానే ఉండేది. కానీ ఈరోజు చిన్నప్పటి నుంచి మనకి అబండెన్స్ కొన్ని కొన్ని ప్లేసెస్‌లో అంటే డబ్బులు ఎక్కువ ఉండటం వల్ల కూడా కావచ్చు, కొంచెం ఫిజికల్ యాక్టివిటీ అనేది బాగా తగ్గటం జరిగింది. అలాగే ఫుడ్ విషయంలో కూడా అబండెన్స్ ఉండటం వల్ల ఒబెసిటీ ఇలాంటి ఇష్యూస్ కూడా రావటం జరుగుతుంది. సో, ఓవరాల్‌గా ఇవి కాంబాట్ చేయాలి అంటే స్పోర్ట్స్ అనేది ఈజ్ ఎ బేసిక్ నెసెసిటీ. మనకి లైఫ్ స్కిల్స్ అవి పక్కన పెడితే హెల్త్ కోసం కూడా మనకి స్పోర్ట్ అనేది చాలా అవసరం. సో, ప్రతి ఒక్కళ్ళు స్పోర్ట్‌లో పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంది. లక్కీగా మీరన్నట్టు లాస్ట్ 2, 3 సైకిల్స్, ఒలింపిక్ సైకిల్స్ అనివ్వండి, లేకపోతే ఒక లాస్ట్ డికేడ్‌లో స్పోర్ట్ ఇన్ జనరల్ ఇట్ హస్ బీన్ ఏ గుడ్ సపోర్ట్ అండ్ అదే ఇంకా కొనసాగుతుందని భావిస్తున్నాను. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో, ఇండియాలో క్రమంగా తెలుగు స్టేట్స్‌లో కావచ్చు, ఓవరాల్‌గా ఇండియాలో కూడా స్పోర్ట్స్ కల్చర్ పెరుగుతుంది. పేరెంట్స్ కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ రీసెంట్‌గా తెలంగాణ గవర్నమెంట్ కూడా ఒక స్పోర్ట్స్ పాలసీ తీసుకురావడం మంచి పరిణామం అని చెప్పేసి చెప్తున్నారు. కెమెరామెన్ రమేష్‌తో నరేష్, డైల్ న్యూస్, హైదరాబాద్.